హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు సున్నుండలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. నేను ఎట్లా చేస్తాను సున్నుండలు అనేది లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశానండి. అయితే నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి సున్నుండలు, మినపగుళ్ళు, అదేవిధంగా పొట్టు మినపప్పు కూడా యూజ్ చేశాను అనమాట. ఈ సంవత్సరం అయితే ఓన్లీ మినపగుళ్ళు యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా చేస్తాను అన్నది అయితే చూపిస్తాను, నేను ఎట్లా చేస్తున్నాను అన్నది. ఇప్పుడైతే సున్నుండలు నేను ఎట్లా చేస్తాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. పదండి సున్నుండలు చేయడానికి వెళ్ళిపోతాం. ఇదిగోనండి, స్టవ్ మీద ముందుగా కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 4 కప్పుల మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. మెజరింగ్ కప్తోని, ఈ మెజరింగ్ కప్తో 4 కప్పులు అయితే తీసుకుంటున్నాను అనమాట. నాలుగు కప్పులు మినపప్పు అయితే తీసుకొని దోరగా అయితే రెడ్ కలర్, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి మినపప్పును అయితేను. అంతా కూడా లో ఫ్లేమ్లో, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మాత్రం మినపప్పును వేయించుకోవాలండి. చాలా ఓపిక్గా వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్తో సున్నుండలు అయితే రెడీ చేసుకోగలుగుతాం అనమాట. సున్నుండ మరి కొంచెం టేస్టీగా చేయడం కోసంగా నేను ఇక్కడ 1/4 కప్ బాదం పప్పు అయితే తీసుకున్నానండి. అదేవిధంగా ఇంకొక 1/4 కప్ పప్పును కూడా తీసుకొని బాగా మినపప్పుతో పాటు వేయించుకోవాలన్నమాట. అవి కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట మినపప్పుతో పాటు కూడా. మనం తినేటప్పుడు ఈ రెండింటి టేస్ట్ కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోనండి, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం 4 గ్లాసుల మినపప్పు తీసుకున్నాం కాబట్టి నేను ఈ మెజరింగ్ స్పూన్తో ఈ 1 టీ స్పూన్, ఒక కప్పుకి 1 టీ స్పూన్ అన్నట్టుగా బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే సున్నుండ అంటే జనరల్గా మనం తినేటప్పుడు మన అంగుడికి అయితే అంటుకుపోతుంది కదండి, నోటి చుట్టూ కూడా పట్టేస్తుంది కదా. అలా పట్టకుండా ఉండడం కోసంగా ఒక్కొక్క కప్పుకి 1 స్పూన్ చెప్పున 4 కప్పులకి నేను 4 కప్పులు మినపప్పు తీసుకున్నాను కదండి. అందుకని 4 టీ స్పూన్స్ బియ్యం అయితే తీసుకొని వేయించుకోవాలన్నమాట. ఇదిగోనండి, చూసారా మినపప్పు ఎంత బాగా వేగిందో అని. ఇలా నాకు వేగడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. దగ్గరుండి అలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని వేయించుకున్నాను అనమాట. ఎక్కడ కూడా మాడకుండా అయితే చూసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇలా ఈ కడాయిలోనే ఉంచితే మనకి అడుగు నుంచి మాడిపోతుంది కాబట్టి మనం వేరొక బేసన్లోకి అయితే మార్చేసుకుందాం ఇప్పుడు ఈ మినపప్పుని. బాగా చల్లారించుకొని మిల్లుకైతే పట్టించుకోవాలన్నమాట. ఇదిగోనండి, వేయించుకున్న పప్పు అంతా కూడా చల్లారిన తర్వాత మిల్లు అయితే ఆడించుకుని వచ్చేసారనమాట. ఇప్పుడు దానికి సరిపడ్డ బెల్లాన్ని అయితే తురుముకుని పెట్టుకోవాలి పక్కన. 1 కప్పు మినపప్పుకి 1.25 కప్పు బెల్లం అయితే సరిపోతుందన్నమాట. 1 కప్పు మినపగుళ్ళకి 1.25 చెప్పిన బెల్లం తీసుకోవాలన్నమాట. అలా నేను ఇక్కడ 4 కప్పుల బెల్లం మినపప్పు తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లోకి మనకు టేస్ట్కి సరిపడినట్లుగా ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఆడించి పెట్టుకున్న పిండిని కూడా కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. మిక్స్ చేసుకుంటాము. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు బెల్లం మనం తురుముకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గడ్డల్లో అయితే ఉండిపోతుంది కదండి. ఇప్పుడు అందుకోసంగా ఏం చేస్తామంటే మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత 2 గుప్పుళ్ళు చెప్పిన మిక్సీ జార్లోకి అయితే ఆ పిండిని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా ఆడించుకోవాలండి. లేకపోతే మనకు తినేటప్పుడు ఆ బెల్లం అలా గడ్డల్లాగా తగులుతూ ఉంటుంది, బాగోదు కదా. అందుకోసం 2 గుప్పుళ్ళు చెప్పిన మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోనండి, మొత్తం పిండి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి తగినంత నెయ్యి పోసుకోవాలి. నెయ్యి ఏంటంటే సున్నుండ చుట్టుకునే ముందు ఒక్కసారి వేడి చేసుకొని వేసుకోవాలి, కరిగించుకొని సున్నుండ అయితే చుట్టుకోవాలన్నమాట. నెయ్యి చూసుకొని పోసుకోండి, ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి.
ఆ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం పిండి అంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలండి. నాకైతే నెయ్యి కొంచెం తగ్గినట్లు అనిపించిందంట, తగ్గినట్టు అనిపించింది అనమాట. అందుకోసమని మళ్ళీ కూడా కొంచెం నెయ్యి పోసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని సున్నుండలు అయితే చుట్టేసుకున్నాను అనమాట. ఇవి యాక్చువల్గా నేను సంక్రాంతి టైంలో చేశాను కదండి, అందుకోసమని చుట్టుకున్న మొదటి సున్నుండ అయితే తీసుకొని వెళ్ళి దేవుడి మూలన అయితే పెడుతున్నాను అనమాట. మనకు కావాల్సిన సైజులో సున్నుండ ఇదిగోండి, చిన్న చిన్న సైజు అయితే సరిపోతుంది. నాకైతే ఈ సైజు సరిపోతుంది. మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే చుట్టుకోవచ్చును. దానిపైన జీడిపప్పుతో మనం గార్నిష్ చేసుకుని పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. నాకైతే ఈ సైజు సరిపోతుందండి, అందుకోసమని అదిగో అన్నీ కూడా ఆ సైజులోనే చుట్టుకున్నాను. ఇంకో దేవుడి దగ్గర పెట్టడం కోసం తీసుకెళ్తున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే నేను సున్నుండ చేసేటప్పుడు మినపగుళ్ళతో పాటు పొట్టు మినపప్పు కూడా యాడ్ చేశానండి. అలా చేస్తే కూడా ఇంకా హెల్తీ అనమాట. పొట్టు మినపప్పు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, అలా కూడా చేసుకోవచ్చును. నేనైతే ఓన్లీ మినపగుళ్ళు యాడ్ చేసి మాత్రమే చేశాను. నేను ఎట్లా చేశాను, మినపగుళ్ళు పొట్టు మినపప్పు యాడ్ చేశాను అనేది లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఆ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ అది కూడా చూడండి, ఆ వీడియో కూడా చూడండి. మొత్తానికి సున్నుండలు అన్నీ చుట్టేసానండి. ఈ విధంగా చుట్టుకుని పెట్టుకుంటే కనుక ఒక నెల్లాళ్ళ పాటు నిలువ ఉంటాయండి సున్నుండలు. చాలా టేస్ట్గా అయితే కుదిరినాయి అనమాట, పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నచ్చిందండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా కుదిరింది సున్నుండ నేను చెప్పిన విధంగా చేసుకొని ఎట్లా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.